అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 గురించి మాట్లాడుకుందాం. అదేనండి, మన పెద్దల సభ అని పిలుచుకునే రాజ్యసభ. ఇది కేవలం ఒక చట్టం కాదు, మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన వ్యవస్థ. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ రాజ్యసభలో ఎవరుంటారు, వాళ్లని ఎవరు పంపిస్తారు, మన ప్రజాస్వామ్యంలో వాళ్ల పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ఏ దేశమైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు హడావుడిగా తీసుకుంటే ఏమవుతుంది? అంతా గందరగోళమవుతుంది. అందుకే లోతైన ఆలోచన, అనుభవంతో చర్చించడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే ఈ రాజ్యసభ, మన పెద్దల సభ. దీన్ని చాలామంది కేవలం పొలిటీషియన్స్ మీటింగ్ అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఇది మన దేశంలోని వేరువేరు రంగాలకు చెందిన మేధావులు, కళాకారులు, అనుభవజ్ఞులు, అలానే మన రాష్ట్రాల గొంతుకల కలయికడమాట. రాజ్యసభ అసలు బలమేంటో తెలుసా? దాని డైవర్సిటీనే. రకరకాల ఫీల్డ్స్కి చెందిన నిపుణుల అనుభవాలు, వాళ్ల ఆలోచనలన్నీ ఒకచోట చేరినప్పుడు దేశానికి ఒక మంచి దారి దొరుకుతుంది. సరే, మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ సభ నిర్మాణం ఎలా ఉంటుందో, ఆర్టికల్ 80 ఏం చెప్తుందో వివరంగా చూద్దాం. మెంబర్స్ ఎంతమందుంటారు, వాళ్లను ఎలా ఎన్నుకుంటారు, అన్నీ చూద్దాం. 250. అవును, ఇదే మన రాజ్యాంగం ప్రకారం రాజ్యసభలో ఉండగలిగే మ్యాక్సిమం స్ట్రెంగ్త్. మరి 250 సీట్లను ఎలా ఫిల్ చేస్తారు? దీన్ని 2 భాగాలుగా చూడొచ్చు. 238 మందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకుంటే, మిగతా 12 మందిని మన రాష్ట్రపతి నేరుగా నామినేట్ చేస్తారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ 238 మందిని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోరు. మరి ఎవరెన్నుకుంటారు? మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. దీన్నే నైష్పత్తిక ప్రాతినిధ్యం లేదా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, స్టేట్ అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత బలముంటే వాళ్లకు అన్ని రాజ్యసభ సీట్లు వస్తాయన్నమాట. దీనివల్ల ప్రతి రాష్ట్రం వాయిస్ ఢిల్లీలో గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ 12 మంది, వీళ్ళది చాలా స్పెషల్ కేటగిరీ. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్, ఇలా వేర్వేరు ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్లుగా ఉన్నవాళ్ళని రాష్ట్రపతి డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. దీనివల్ల పాలిటిక్స్కు సంబంధం లేని నాలెడ్జ్, అనుభవం కూడా పార్లమెంట్ చర్చల్లోకి వస్తుంది. ఎంత మంచి ఐడియా కదా? ఓకే, నిర్మాణం చూశాం. కాని అసలు ఈ రాజ్యసభ ఎందుకు కావాలి? మన ప్రజాస్వామ్యంలో దీని అవసరం ఏంటి? ఆ విషయాలిప్పుడు చూద్దాం. లోక్సభని ఒక్క T20 మ్యాచ్లా అనుకుంటే, రాజ్యసభ ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. లోక్సభలో వేడి, పాలిటిక్స్, ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయి. కాని రాజ్యసభలో ప్రశాంతంగా, అనుభవంతో ప్రతి విషయాన్ని మళ్లీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మన సిస్టంలో ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. రాజ్యసభ అంటేనే రాష్ట్రాల గొంతుక. మనది సమాఖ్య దేశం. అంటే రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసే చట్టాల్లో రాష్ట్రాల మాట కూడా వినపడాలి కదా. ఆ పని రాజ్యసభ చేస్తుంది. లోక్సభలో ఒక బిల్ పాస్ అయిందనుకుందాం. దాన్ని గుడ్డిగా ఒప్పుకోకుండా రాజ్యసభ దాన్ని మళ్లీ ఒకసారి చెక్ చేస్తుంది. ఒక సెకండ్ ఒపీనియన్ లాగా అనమాట. ఏమన్నా తప్పులున్నా, తొందరపాటు నిర్ణయాలున్నా ఇక్కడ కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఇంతకీ ఈ రాజ్యసభకు ఒక సామాన్య పౌరుడికి సంబంధమేంటి? మన పవరేంటి? మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఒక పౌరుడుగా మనం కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వొచ్చు. రాజ్యసభ డిబేట్స్ లైవ్లో చూడొచ్చు. ఆర్టీఐ పెట్టి సమాచారం అడగొచ్చు. సభ్యులు తప్పుగా ప్రవర్తిస్తే కంప్లైంట్ చెయ్యొచ్చు. అన్నింటికన్నా ముఖ్యం, మన తరపున మన ఎమ్మెల్యేనే అక్కడ ఓటు వేస్తున్నారని గుర్తుంచుకోవాలి. అయితే ఈ అధికారంతో పాటే ఒక పెద్ద బాధ్యత కూడా ఉంది. ఈ వ్యవస్థను అగౌరవపరిస్తే లేదా దాని పనికి ఆటంకం కలిగిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి. చూడండి, కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ చట్టాల ప్రకారం పార్లమెంటును అగౌరవపరచడం చాలా సీరియస్ విషయం. ఉదాహరణకు, సభకు అడ్డుపడితే బిఎన్ఎస్ సెక్షన్ 150 ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఈ చట్టాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటానికే ఉన్నాయి. ఇదంతా థీరీ. మరి రియల్ లైఫ్లో రాజ్యసభ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కొన్ని ఉదాహరణలు చూద్దాం. కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. జీఎస్టీ బిల్ గుర్తుంది కదా? దానిమీద రాజ్యసభలో జరిగిన సుదీర్ఘ చర్చల వల్లే రాష్ట్రాలకు రావాల్సిన నష్టపరిహారం మీద క్లారిటీ వచ్చింది. ఆర్టీఐ చట్టానికి మార్పులు తేవాలని చూసినప్పుడు రాజ్యసభలో ప్రతిపక్షాలు గట్టిగా నిలబడ్డాయి.
ఇక దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిన వ్యవసాయ చట్టాల రద్దులో కూడా రాజ్యసభ కీలక పాత్ర పోషించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే రాజ్యసభను మన దేశానికి ఒక థింక్ ట్యాంక్ అనొచ్చు. ఇక్కడ వేగానికి కాదు, లోతైన ఆలోచనకు, విశ్లేషణకు ఎక్కువ విలువిస్తారు. చట్టాలు తెలివితో, వివేకంతో తయారవ్వాలని చూస్తారు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వేగం కాదు, వివేకం ముఖ్యం. లోక్సభని మనం వేగానికి ప్రతీక అనుకుంటే, రాజ్యసభ వివేకానికి ప్రతీక. ఒక దేశం కేవలం వేగంగా ముందుకు వెళ్లడం కాదు, సరైన దిశలో వెళ్లడం ముఖ్యం. ఆ సరైన దిశను చూపించడానికే ఈ పెద్దల సభ ఉంది. అందుకే మన ప్రజాస్వామ్య రథానికి ఈ 2 చక్రాలు ఎంతో అవసరం.